అయితే వ్యాస భగవానుడు ద్వాపర యుగం అంతమైపోయి కలియుగం వస్తున్నటువంటి దశలో కృష్ణ పరమాత్మ ఒక పెద్ద పని పెట్టాడు. కలియుగ మానవులు అల్పబుద్ధులు, అల్పజీవులు. అల్పజీవులు అల్పాయుష్కులు అంటే తక్కువ కాలం బతుకుతారని మాత్రమే కాదు, వాళ్ళకి బుద్ధిశక్తి అంతగా పనిచేయదు. పనిచేసే కాసింత బుద్ధి గొప్ప బుద్ధి అనుకుంటారు. అది మరీ పొరపాటు అండి. ఇక్కడ అజ్ఞానం ఒక దోషమైతే అజ్ఞానాన్ని జ్ఞానం అనుకోవడం మరుగు దోషం. అజ్ఞానాన్ని గుర్తిస్తే కొంత జ్ఞానం ఉన్నట్టే లెక్క, కానీ అంత తేలిక గుర్తిస్తామా? అజ్ఞానాన్ని జ్ఞానం అనుకుంటారట. అలాంటి కలియుగంలో అల్పబుద్ధులు, అల్పాయుష్కులు, తపస్సు యోగము చేయగలగడానికి సరియైన శరీరం లేని వారు ఎక్కువ మంది ఉంటారు కదా. మరి వీళ్ళు తరించడానికి అపారమైన వేదరాశిని ఎలా అందించాలి తర్వాత యుగానికి అంటే కృష్ణ పరమాత్మ వ్యాసుడికి ఆ బాధ్యత అప్పచెప్పాడు. వ్యాసుడు ఎవరు? వ్యాసో నారాయణో హరిహి. అది వ్యాసుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. సాక్షాత్ విష్ణువు యొక్క అంశతో ఉద్భవించినటువంటి వ్యాస భగవానుడికి పెద్ద పరిపడింది. ఇప్పుడు ద్వాపర యుగం అంతం, కలియుగం ఆరంభం, సంధికాలం. ఈ సమయంలో కలియుగ మానవుల కోసం అప్పటి వరకు వచ్చిన అనాది అయినటువంటి ఋషులిచ్చిన జ్ఞానాన్ని అందించడానికి వ్యాసుడు పూనుకున్నాడు. ఆ పూనిక ఎలా జరుగుతోందంటే వేదములన్నింటినీ వ్యాసము చేసి 4గా విభజించాలి. 18 పురాణాలని ఏర్పరచాలి. వాటికి మళ్ళీ 18 ఉపపురాణాలు, అంటే 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు. దీనికి తోడు భారతాన్ని రచించాలి. చాలా ప్రణాళిక పెట్టుకున్నాడండి మహానుభావుడు. ఇంకా తర్వాత భాగవతం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చెయ్యాలని మనస్సులో పెట్టుకున్నాడు. తీరా కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఒక్క అక్షరం బయటికి రావట్లేదు. దానికి ఏం చేయాలో తెలియలేదు. దానికి వెంటనే పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తున్నాడు. ఎందుకంటే వేదములన్నీ శాస్త్రములన్నీ ఎవరయ్యా అంటే భగవంతుడే శాస్త్ర రూపంలో ఉన్నాడు. అందుకే వేదాశాస్త్రాన్ని విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ అంట. మనం ఇక్కడ భగవంతుడే శాస్త్ర రూపంలో మనకు కనబడతాడు. వేదములు పురాణములు భగవంతుడి యొక్క శాస్త్ర రూపంలో. అలాంటి శాస్త్ర విద్య రావాలంటే నారాయణ నుంచి అందుకున్నవాడు బ్రహ్మదేవుడు, బ్రహ్మ నుంచి ఋషులు అందుకున్నారు. ఆ ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు వ్యాసుడు ఇప్పుడు. అందుకే ఆయన ఏం చేశారంటే ఏకంగా ఋషులందరికీ మూలమైన బ్రహ్మగారిని ధ్యానం చేస్తూ ఎప్పుడైతే సమాధి స్థితిలో ఉన్నాడో ఆయన సూక్ష్మదేహంతో బ్రహ్మలోకానికి చేరుకున్నాడు వ్యాసదేవుడు. ఆ చేరుకున్నాక బ్రహ్మగారితో అడిగాడు, ఓ బ్రహ్మదేవ, నారాయణ ఆజ్ఞను అనుసరించి నేను శాస్త్రములన్నీ ఇలా సమకూర్చాలనుకున్నాను, కానీ ప్రయత్నిస్తే ఒక్క అక్షరం నా నుంచి బయటికి రావడం లేదు, ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, మీ అందరికీ నేను వేదాది విద్యలు ఇచ్చానంటే భగవంతుడి కృప ఒప్పుకుంటాను, కానీ నాకు అవి రావడానికి కూడా ఎలా వచ్చాయో నీకు చెప్తాను, నేను ఎలా పొందానో నీకు అదే మార్గం చెప్తున్నాను అని బ్రహ్మదేవుడు వివరిస్తున్నాడు. తాను ఎలా వేద విద్యలు పొందాడో వివరిస్తున్నాడు. ఇక్కడ సృష్టికి పూర్వంలో ఇదండి బ్రహ్మేంద్రోపేంద్ర వందిత వాగీషాద్య సుమనసహ అనే దానికి ప్రధానమైనటువంటి కథ ఇప్పుడు వస్తున్నది. ఇక్కడ సృష్టికి పూర్వం, అప్పుడు ఇంకా సృష్టి జరగలేదు కదా. నారాయణుని యొక్క సంకల్పం చేత నారాయణుని నాభీకమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఉద్భవించిన బ్రహ్మదేవుడికి సృష్టిని నిర్మించే శక్తినిచ్చాడు నారాయణుడు. ఆ శక్తితో సృష్టి చేయాలని సిద్ధపడుతూ ఉంటే అనేక రకాల విఘ్నాలు వచ్చాయిట. మొత్తానికి దీన్ని బట్టి విఘ్నాలు అనేవి మామూలు వాళ్ళు మొదలుకొని మహానుభావుల వరకు అందరికీ ఉంటాయని అర్థమైంది. ఎవడి విఘ్నం వాడుకుంటుంది. ఎవడి విఘ్నం పోగొట్టాలన్నా ఒక ఆయన రావాలి. బ్రహ్మగారు తన సృష్టి చేద్దామని ప్రారంభించగానే ఆయనకే విఘ్నాలు వచ్చాయి. మనం ఒక చిన్న పని మొదలెడితేనే మనకు విఘ్నాలు వచ్చినప్పుడు మరి అంత పెద్ద పని పడితే ఆయనకు మాత్రం విఘ్నం రాదా అండి? ఆయనకు వచ్చాయి. మనం ఒక పని చేసేటప్పుడు ప్రతికూలతలు చాలా వస్తాయి. ఈ ప్రతికూలతలు తొలగి అనుకూలంగా ఉండాలి ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ప్రతికూలతయే విఘ్నము, అనుకూలతయే అనుగ్రహము. ఇది తెలుసుకుంటే చాలు. ఇక్కడ అనుకూలిస్తే చాలు. మీరు ఒక విత్తనం వేస్తారు, అది మీకు తిరిగి పంటగా చేతికి అందే వరకు ఎన్ని విఘ్నాలు ఉంటాయండి ఒక్కసారి ఆలోచించండి. వర్షం సరిగ్గా రావాలి, ఆ తర్వాత మొలకలు రావాలి, మళ్ళీ పురుగు పుట్ర పట్టకుండా చక్కగా చేతికి అందే వరకు ఎన్నో విఘ్నాలు. ఇలా ప్రతిదానికి పని ప్రారంభించిన దగ్గర నుంచి ఫలం లభించే వరకు ఉన్న అడ్డంకులను తొలగించాలంటే మన చేతిలో లేదనేది అర్థమవుతుంది. ఇక్కడ అది ఎవరి చేతిలో ఉంది? బ్రహ్మగారికి ఆలోచించాడు ఆయన. ఒక్కసారి మౌనంగా ప్రాణాయామం చేసి ఓం అన్నట్టు ఆయన అన్నది అదే పదం. ఎందుకంటే హిందూ మతంలో పరమాత్మ ఒక్కడే, ఆయన చెప్పే పదం ఒక్కటే, ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. బ్రహ్మగారికి ఒక్కసారి కంఠం నుంచి వచ్చిన శబ్దం ఏమిటయ్యా అంటే ఇది శృతే చెప్తోంది, అంటే వేదమాతే చెప్తోంది ఈ మాట. బ్రహ్మగారి నుంచి మొట్టమొదటి వచ్చిన శబ్దం ఓంకారము. ఆయన నుంచి వచ్చింది ఓం అనే శబ్దం.